లోపల నుంచి అంకుల్స్ ఉన్నారు ఇద్దరు, లోపల నుంచి అంకుల్స్ ఉన్నారు ఇద్దరు. వచ్చారంగా మిమ్మల్ని ఫసక్ చేస్తారు. ఈ వీళ్ళెందుకు తీసుకొచ్చావరా? తీసుకురావాల్సి వచ్చింది. అదే ఎందుకు? ఇదంతా నీ ట్రైనింగ్ కదరా? నాకు ఆయనకి అసలు సంబంధం ఏంటరా? ఫోన్ చేస్తాను పోలీస్. వీటిని నమ్మకండి యువర్ ఆనర్, వీడు సామాన్యుడు కాదు, మహానటుడు. సిటీలో ఉన్న గుండాలు రౌడీలు మొత్తం స్క్రాప్ ఇక్కడే ఉందేంట్రా? ఈ మాత్రం దానికి ఇంత షాక్ అవుతాడేంట్రా? ఇలాంటివి మా దగ్గర చాలా ఉన్నాయి. నా గురించి చెప్పలేదా బాబుకి? కాదంకుల్ నా బ్రేక్స్ ఫెయిల్ అయ్యి. వాట్ ఎన్ ఇంటెలిజెంట్ బాయ్. అసలు ఇలాంటి ఐడియాలు ఎలా వస్తాయండి మీకు? హాయ్ ఫ్రెండ్స్, నేను ఈ కాకినాడకి వెళ్ళి అక్కడ ఉద్యోగం సైకిల్ వస్తున్నారండి. వాళ్ళు మా కార్ని డాష్ ఇచ్చేసి మీరు వెళ్ళిపోయారని చెప్పేసి రివర్స్ ప్రాంక్ చేస్తాను. సో ప్రాంక్ ఎలా వస్తుందనేది తెలియదు. ప్రాంక్ కనుక నచ్చినట్టయితే లైక్ చేసి కామెంట్ చేయండి. మీకు ఇంకో డౌట్ రావచ్చు, ఏంటంటే పిల్లల మీద ప్రాంక్లు ఎక్కువ చేస్తున్నారు అని అనేసి. అంటే పిల్లలు మాట్లాడే విధానం బాగుంటుందండి ప్రాంక్లో, అందుకే నాకు అది వచ్చి ప్రాంక్ చేస్తున్నాను. సో ఈ వీడియో అయితే నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసి కింద కామెంట్ చేయండి, ఓకేనా? కాకినాడకి నా ఇంట్రెస్ట్ మాత్రం కారుకి అడ్డంగా ఎందుకు వచ్చేసారు? ఈ అబ్బాయి అంటే తొక్కింది. నేను కారుకి అడ్డంగా ఎందుకు వచ్చారు మీరు? ఈ అబ్బాయి అంటే మీరు రాంగ్ రూట్ లో వస్తున్నారు కదా. ఎవరు? మేము రాంగ్ రూట్ లో వచ్చామా? నేను వెళ్ళింది రాంగ్ రూటా, మీరు వచ్చింది రాంగ్ రూటా? మేమే రాంగ్ రూట్. మరి మీరు సైకిల్ తీసేసుకుంటాను. సారీ, ఇదిగో లోపల నుంచి అంకుల్స్ ఉన్నారు ఇద్దరు. వచ్చారంగా మిమ్మల్ని ఫసక్ చేస్తారు. ఈ వీళ్ళెందుకు తీసుకొచ్చావరా? తీసుకురావాల్సి వచ్చింది. అదే ఎందుకు? పోలీస్ కంప్లైంట్ ఇస్తాం. నువ్వుదే పద్ధతి కంటిన్యూ అయితే టీపా పెట్టి నెత్తి మీద కొట్టి చంపేస్తాం. దైద్యుడు. నాకు సమాధానం చెప్పు. మా కారుకి డ్యామేజ్ అయింది చూడలేదా మీరు? కారుకి డ్యామేజ్ అయింది చూడలేదా మీరు? అంకుల్ నేనేం చేయలేదు అంకుల్. అబ్బాయి అంకుల్ తొక్కింది. నేను కాదు, ఈ అబ్బాయి అంకుల్. రోడ్డు మీద కాదు, పక్కకి రండి. కాదు అంకుల్. అంకుల్ ఈ అబ్బాయి అంకుల్. రోడ్డు మీద కారు వస్తున్నప్పుడు తెలీదా మీకు? మా కారు డ్యామేజ్ అయిపోయింది. ఎవరు? ఈడేనా? ఈ సైకిల్ ఏది? ఇదంతా నీ ట్రైనింగ్ కదరా? నాకు ఆయనకి అసలు సంబంధం ఏంటరా? ఈ సైకిల్ ఎవరిది? అబ్బాయి తొక్కింది. యాడొద్దు ఫస్ట్ వచ్చింది దగ్గర రాంగ్ రూట్ లో తొక్కకూడదు అని తెలియదా? తొక్కలేదు అంకుల్. అబ్బాయి అంకుల్ తొక్కింది. ఏడుపొస్తుందిరా. వద్దు, ఇక్కడ ఏడో బాగోదు. ఆడద్దు ఫస్ట్. డబ్బులు ఉన్నాయి? 20 రూపీస్ ఉన్నాయి. ఫోన్ చేస్తాను పోలీస్. వీటిని నమ్మకండి యువర్ ఆనర్, వీడు సామాన్యుడు కాదు, మహానటుడు. చూసావా సైకిల్ తీసుకున్నాడు అని నవ్వుతున్నాడు. అసలు అక్కడ ఇంత డిస్టెన్స్ ఉందా? సిటీలో ఉన్న గుండాలు రౌడీలు మొత్తం స్క్రాప్ ఇక్కడే ఉందేంట్రా? ఫస్ట్ చెప్పు. ఎక్కడ అంకుల్ వచ్చాడు. ఏం చదువుకుంటున్నాను? 6th క్లాస్ అంకుల్. ఫస్ట్ చట్టం పడి పోలీస్ తప్పు కాబట్టి ఏంటిది? నేనున్నాను రా. ఏంటిది చిన్నపిల్లల ఏడుస్తా? ఎందుకు ఏడుస్తున్నావు? ఫస్ట్ అరే నా ఎందుకు ఏడుస్తున్నావు? నేను కొట్టేమా? మేము కొట్టలేదు కదా. కొట్టేమా? ఇప్పుడు నేను సైకిల్ దొక్కేటప్పుడు చూసుకొని దొక్కాలి కదా. ఇప్పుడు మీరు మమ్మల్ని గుద్దలేదు, కానీ ఎంత డిస్టెన్స్ లో ఉన్నారు చెప్పండి? నేను తొక్కలేదండి. నువ్వు తొక్కలేదు, వాడు తొక్కిన తర్వాత నీకే కదా కదా. ఇప్పుడు నన్ను పర్ఫెక్ట్ ఫస్ట్ ఈడు కదా ఈయన తీసుకెళ్ళిపోదాం. మళ్ళీ నేను తీసుకెళ్లి కళ్ళం పడి అయితే మీ అన్నని తీసుకెళ్ళిపోతాను రా.
వీడెవడో భావరక్షణ చేస్తున్నాడు, చైల్డ్ ఆర్టిస్టా? నేను కొట్టావా? తీసుకెళ్తానన్నావా? ఈయన కాదు కదా, ఈయన కదా తీసుకెళ్ళేది. నేను కొడతానా? నేను కొట్టానా? ఆయన కొట్టారా? మరి ఎందుకు ఏడుస్తున్నావు? Why are you crying? ఎందుకు ఏడుస్తున్నావు? నువ్వేంటి బుజ్జిగన్ పైలాగా? ఎందుకు మాస్టారు మాటిమాటికి అడుగుతారు? నాకు మాత్రం ఏం తెలుసు, ఇంటికి వెళ్ళి చూసుకోవాలి. నవ్వుతున్నా అంటే సైకిల్ ఎవరిది? నేను సైకిల్ కాబట్టి నీ సైకిల్ లేదు కాబట్టి ఆడుతానా? తీసుకెళ్ళి అలా పడిచేస్తాను. మీరు వచ్చి కలెక్ట్ చేసుకోండి, పోలీస్ స్టేషన్ వచ్చి కలెక్ట్ చేసుకోండి. ఎందుకు ఏడుస్తున్నావురా నువ్వు? కార్లు ఎక్కించేస్తావు, ఎందుకంటే ఫస్ట్ ఆడి ఈ మాత్రం దానికి ఇంత షాక్ అవుతాడేంట్రా? ఇలాంటివి మన దగ్గర చాలా ఉన్నాయి. నా గురించి చెప్పలేదా బాబుకి? అర్థం కావట్లేదు, నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు? సైకిల్ పోతే నీ మొత్తం జీవితం పోయినట్ట. నేను సైకిల్ రౌండ్ వేసుకున్నాను. మీ మమ్మీయా? ఎందుకు మరి? అప్పుడు మీ మమ్మీ వాళ్ళు కొడతారన్నప్పుడు నువ్వు రోడ్డు మీద సైకిల్ తెలియదారా? మరి ఇంటికి సమాధానం నేను అడిగండి, ఎందుకు తొక్కారని అడుగు. చూసావా అంటే నువ్వు సైకిల్ తొక్కడం వల్ల కదా పడిపోయావు? కాదు అంకుల్, నా బ్రేక్స్ ఫెయిల్ అయ్యి. మరి బ్రేక్ లేని సైకిల్ ఎందుకు తొక్కుతున్నా నువ్వు? బ్రేక్ ఒకసారి గట్టిగా అయిపోయింది అంకుల్. సరే సర్లే, ఎన్నెన్నో అనుకుంటాం. నువ్వు ఏ క్లాస్ రా? మగధీరలాగా సైకిల్ ఎక్కేసి ఇలా నుంచున్నాయి. ఎవరన్నా నుంచున్నాడు పైకి? ఈడే పైకి నువ్వే కదా నుంచున్నావు? వాట్ ఆర్ యు టాకింగ్? ఆ డ్రమ్ అంటే నేను రావాలా? నెవర్. పైకి ఇలా సైకిల్ ఎక్కి ఎక్కడ పోండ్రా? మా బండి గుద్దేసి డబ్బులు ఇవ్వండి. ఎంత మీ దగ్గర డబ్బులు? ఏదో డీటెయిల్స్ వెళ్తున్నావు కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా కారు డామేజ్ అయింది అంకుల్. అబ్బాయి చేసింది. సరే నువ్వెవరా ఫోన్ ఆర్డర్ చేసి 20 రూపాయలు ఇచ్చేసాను. అరే పిచ్చిలా బీప్గా లిఫ్ట్ కావాలంటే రోడ్డు పక్కన నిలబడి ఇలా ఇలా అడగాలరా? ఇలా రోడ్డు గడ్డంగా నిలబడకూడదు. ఎదవా ఏంట్రా సాయి కుమార్ లాగా? సాయి కుమార్ చికెన్ పకోడీ ఆర్టీ ఆఫీస్ దగ్గర. ఓకే, అది మా డాడీదే. అయితే నాకు ఒక కేజీ చికెన్ ఇప్పిస్తావా? నైట్ రండి. నిజంగా అంటే పగలు ఉండదు మీ దగ్గర చికెన్? 4కి వెళ్తాం, 6కి వెళ్తాం. అక్కడికి కారును గుద్దేసాము. డాడీ కేజీ చికెన్ వచ్చి అని చెప్తావా? డాడీ మేము కారు గుద్దలేదు, వాళ్ళు వచ్చి తిడుతున్నారు, కారు దగ్గరికి వెళ్తా అన్నా. మేము తిట్టావా? నేను ఎట్లే వార్నింగ్ ఇస్తున్నారని తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదు, సన్నాసి ఎదవా. అరే సైకిల్ ఎట్టుకెళ్ళిపోతున్నావు సైలెంట్ గా? మేము వీడితో మాట్లాడుతుంటే ప్లీజ్ అక్క కాళ్ళు పట్టుండా. ఎందుకు అక్క? మరి సైకిల్ అలా తొక్కచ్చక్క? అక్క నేనేం తప్పలేదు. అమ్మ బాబోయ్, వీడెవడు లాగుకే లాగు చొక్కా తొడిగినట్టు. ఇంకోసారి తొక్కితే డబ్బులు తీసుకో. సరేలే పండి. ఇంకోసారి కానీ సైకిల్ మీద తొక్కారా? కెమెరాకి హాయ్ చెప్పుకోండి. హాయ్ చెప్పరా? ప్రాంక్ వీడియో అనుకుంటా.